రాధా 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 ఏమిటిది చీకట్లో ఒంటరిగా ఎక్కడున్నా? ఎక్కడున్నా నా బతుకింక చీకటేగా. నేను తాడు తెగిన గాలిపటాన్ని శూన్యంలో కొట్టుకుంటున్నాను. పరాభవంతో బద్దలవుతున్న నా గుండెల్ని బిగపట్టుకుంటున్నాను. మీరు చెప్పేవన్నీ విని విని నా చోలి గింగిలెత్తిపోయాయి. మెత్తటి మాటలతో నా కళ్ళు కప్పి ఇంత నాటకం ఆడతారనుకోలేదు. రాధా, నా ఆంతర్యం తెలుసుకోకుండా నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడటం భావ్యం కాదు. మీకు నా ఆవేశమే కనిపిస్తుంది. నా గుండెల్లో రేగుతున్న మంటలు కనిపించవు. నరాల్ని మెరపెడుతున్నా మోహఘోష వినిపించదు. నువ్వు పొరపడుతున్నావు రాధా. నన్ను ఆ పాప కూపంలో నుంచి తప్పించినప్పుడు మీరే భగవంతుడిని భావించడం పొరపాటుంటారా? మీరిచ్చిన ధైర్యంతో నేను అందరి ఆడవాళ్ళలా బ్రతకొచ్చిన ఆశించడం పొరపాటుంటారా? మీకు నా సర్వస్వాన్ని అర్పించి మీ జీవితంలో పాలు పంచుకోవాలని కలలు కనడం పొరపాటునంటారా? కాదు, నీవు ఒట్టి కళ్ళు కావు, పగటి కలలు అంతే. కాలికి తగిలే రాతి బొమ్మనైనా కళ్ళకు అద్దుకుంటారు గాని కాలు జారిన ఆడదాన్ని మాత్రం కాళ్లతోనే తొక్కిస్తారు. నిన్ను నువ్వే కించపరచుకోవడం నేను సహించలేదు. మీరే ప్రపంచాన్ని భావించి మిమ్మల్ని దైవంగా ఆరాధించినందుకు సునాయసంగా వంచారు. నా ఆశల్ని విశ్వాసాన్ని నుగ్గు చేశారు. నేను మీ సిరి సంపదలా కోరాను. చిన్న మెత్తు తాళిపొట్టు కోరినందుకేగా నాకు చిత్రహింస. రాధా, నువ్వెన్నేనాను ఎంతనే నిందించు, కానీ నిన్ను వంచాను మాత్రం అబద్ధం. పంచిన కాకపోతే మీకు పెళ్ళైన సంగతి దాచిపుచ్చి ఈ దాగుడు ముతులు ఎందుకు ఆడారు? ఈ మాట ముందే చెబితే మళ్ళీ మీ జీవితంలో అడుగు పెట్టేదాన్ని కాను. దానివల్ల నీకు న్యాయం జరిగేదా? కనీసం నాకు ఈ లోకంతో సంబంధమైనా తీరిపోయేది. ఈనాడు నాకు అవకాశం కూడా లేకుండా చేశారు. మాతృపాసాన్ని నా మెడకు తగిలించి జీవితమంతా చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడట్టు చేశారు. నీకు అదృష్టి కలుగునివ్వను రాధా. మన అనుబంధానికి పవిత్రమైన రూపం కల్పిస్తా. ఇంకా మీ మాటలకు తీరపోయటానికి ప్రయత్నించకండి. తేనె పూసినా విషం పులిమినా నిజం నిజమే. ఆనాడు నీ జాడ తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వృధా కావడంతో నువ్వు ఈ లోకంలోనే లేవనుకున్నాను. తప్పనిసరైన పరిస్థితుల్లో లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను. అటు లక్ష్మికి ఇటు నీకు సమానమైన ప్రతిపత్తిని కలిగించడానికి సతమతమవుతున్నాను. రెండు కత్తులు ఒక వారిలో ఇమడవు. సనాతన సాంప్రదాయాల్లో పెరిగి నాకు సహధర్మచారినై నన్ను శ్రీరామచంద్రుడిగా భావించే లక్ష్మణ్ వలసిన మాట నువ్వు అంటున్నావా రాధా? నువ్వు వస్తున్నావని తెలుసుకుని సంతోషంతో ఉప్పొంగిపోయాను. సున్నితమైన నీ మనసు కష్టం కలిగించకుండా, పవిత్రమైన నీ ప్రేమకు భంగం కలిగించకుండా నిన్ను ఇంటికి తీసుకురావడం తప్పంటావా? నలుగురు ఏమనుకుంటారన్న వెరపు కూడా లేకుండా నీ సంతోషం కోసం నీతో కలిసి తిరగడం తప్పంటావా? ఏ తప్పు? ఇది తెలిస్తే లక్ష్మి గుండె పగిలిపోతుందన్న సత్యాన్ని కూడా లెక్క చేయకుండా నేను లాలించాను, బుజ్జగించాను. కాకపోతే అడకత్తెరలో ఇరుక్కున్న నేను లక్ష్మి మనసు నొప్పించకుండా ఒప్పించడానికి ఇంత ఆలస్యం చేశాను. ఇదేనా నేను చేసిన తప్పు? ఇదేనా నేను చేసిన వంచన? నేను ఇన్నాళ్ళు ఎదురు చూసినా మన సంతానానికి తల్లిని కాపోతున్నాను కానీ నీకు భార్యని కలగపోయిన చింత నా మనసును తొలిచివేసింది. నిరాశ నిస్పృహం దగ్గర రాని నా మీద నీకున్న విశ్వాసాన్ని తుడిచేసుకోకు. నిన్ను కాళ్ళ పారాణితో పసుపు కుంకుమలతో నూతన వధువుగా నా ఇంటికి తీసుకువెళ్తాను. నా మాట నమ్ము.